Shall we close our eyes and ask God to speak to us? అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడాలని ఆయన అడుగుదాం. Dear Heavenly Father, పరలోకమందున ప్రియ తండ్రి, I come to you in Jesus' name. యేసుక్రీస్తు నామములో మీ వద్దకు వస్తున్నాం. Even as I share your word with this precious group of Bible college students here in APBC Bible College. ఏపీ బైబిల్ కాలేజ్ విద్యార్థులైనటువంటి ప్రశస్తమైన విద్యార్థుల మధ్య ఈ విధంగా నీ వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. And I pray, Lord, that as I begin to expound your word, the Holy Spirit will take over. And I pray, Lord, that there will be a transformation in the life of these young students. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మమ్మల్ని స్వాధీనం తీసుకొని ఈ యొక్క వ్యక్తుల జీవితంలో గొప్ప మార్పులు తీసుకురామని ప్రార్థిస్తున్నాను. Even as we look at the character of Prophet Nathan and how you have called us to be Nathans in this, Lord, the world of wickedness that we are going into, I pray, Lord, that you will speak to every young student here. తండ్రి, లోకము చెడిపోయి ఉన్నప్పుడు నా తండ్రి ఏ విధంగా అయితే ఆ లోకం మారడానికి నువ్వు ఉపయోగించుకుని అలాగే ఈ దినాన ఎవరి బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. I pray, Lord, that here will be an army of true prophets like Nathan rising up from this Bible college and going into the, Lord, the needy world around us, O Master. అయ్యా, నాతాను వలె శక్తి కలిగిన ప్రవక్తలు నాకు ఇక నుండి లేచి నా లోకంలోకి వెళ్ళి పరిచయం చేయగలిగినట్టు సహాయం చేయండి. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. Amen. There's one particular verse in the Bible which has been a great encouragement to me. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనం నన్ను ఎంతగానో బలపరిచింది. And that is Proverbs chapter 22 and verse 29. సామెతలు 22:29 వచనం. So shall we turn our Bibles to Proverbs chapter 22 and verse 29. సామెతల గ్రంథము 22:29 వచనం తెరిచి చూద్దాం. Yeah, you can read that in Telugu. Do you see a man skillful at his work, or you see some man sharp at business? He will come to serve kings, not for him the service of obscure people. కాబట్టి తన యొక్క పనిలో నిపుణత కలిగినటువంటి వారు రాజుల మధ్యను అధికారుల మధ్య ఎదుటను వారు పని చేయడానికి చూస్తాం. How many of you want to serve kings? మీలో ఎంతమంది రాజుల దగ్గర పనిచేయాలని ఆశిస్తున్నారు? How many of you want to serve important, influential people with the gospel of Jesus Christ? యేసుక్రీస్తు సువార్తతో ప్రభావితంగా నడిపించబడుతున్నటువంటి వారితో కలిసి పనిచేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? The word of God says, if you show skill, if you show seriousness, if you show sweat in your work, then you will not serve obscure people, but you will serve kings. కాబట్టి నీవు గనక నీ యొక్క పరిచయంలో నువ్వు చెమటోడ్చి కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు అప్పుడు వ్యర్థమైన పని కాదు కానీ ఉపయోగకరమైన అధికారుల మీద పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. The man I'm going to talk about today was not a man who served obscure people. అనగా నేను సామాన్యమైనటువంటి మామూలు వ్యక్తులు సేవించేటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటం లేదు. He served kings. ఆయన రాజులను సేవించే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. He served the greatest king who ruled Israel. ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించిన గొప్ప రాజును సేవించే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. He lived during the time of the richest and the most wise king who ever ruled Israel. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప జ్ఞానవంతమైనటువంటి రాజు దగ్గర చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. What was his name? ఆయన పేరేంటి? ఆ రాజు పేరు? His name was Nathan. ఆ యొక్క ప్రవక్త పేరు నాతాను. God has called you to be a Nathan to your generation. ఇప్పుడున్నటువంటి ఈ తరానికి నిన్ను దేవుడు నాతాను వలె పిలుస్తూ ఉన్నాడు. The Bible says we are all prophets of God in the New Testament. దేవుని యొక్క వాక్యం నూతన నిబంధన ఏం చెప్తుంది? మనమందరం కూడా దేవుని ప్రవక్తలమై ఉన్నామని చెప్తుంది. God has called each one of us for the work of prophecy. That is the New Testament teaching. ఆ నూతన నిబంధన ఉన్నటువంటి బోధ ఏంటంటే మనమందరం కూడా ప్రవక్త పని చేయడానికి పిలువబడ్డాం. Now it doesn't mean that as a prophet you will predict, okay, the earthquake will come in Japan or the earthquake will come in Korea. No, that's not what the Bible means when it says you will be a prophet. నువ్వు ప్రవక్తమని బైబిల్ చెప్తుందంటే దాని అర్థం ఏదో జపాన్ లో భూకంపం వస్తుంది, సునామీ వస్తుందని, అక్కడ ఇలా వస్తుందని ఏదో వాటి గురించి చెప్పడం గురించి కాదు. When we see the whole of the Bible, a prophet is someone who proclaims the word of God and relevantly to the people of his time in relevance to their situations. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు కనుక మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రజల యొద్దకు తీసుకెళ్లారు, పరిస్థితులను బట్టి వారితో మాట్లాడారు. As you go through this Bible college, that is
you that you should fulfill the role of a prophet to your own times, to your own people, in their situations. కాబట్టి దేవుడు ఈ బైబిల్ కాలేజీకి నిన్ను పిలిచి నీకు తర్ఫీదిస్తున్నటువంటి ఉద్దేశాన్ని ఒక ప్రవక్త వలె నువ్వు పనిచేస్తూ నెరవేర్చవలసిన వారు అంటున్నావు. నీ తరానికి నువ్వు పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలి. Today I want you to closely look at this man who served the kings. In fact, the greatest king who ruled Israel. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి గొప్ప రాజులో ఒకరైనటువంటి ఆ రాజును సేవించిన ఆ రాజుతో పాటు పరిచయం చేసినటువంటి వ్యక్తి పైన నీ దృష్టి ఉంచమని There are ప్రార్థిస్తున్నాను. many aspects of his life the word of God describes to us. దేవుడి యొక్క వాక్యము అతని జీవితంలో ఉన్న పలు కోణాలను మనకు తెలియజేస్తున్నది. First of all, he is the correctable prophet Nathan. He is a man open for correction. కాబట్టి మొట్టమొదటిగా ఆయన గురించి ఆయన ప్రజలను సరిచేసే వ్యక్తి. The Bible, turn your Bible to 2 Samuel chapter 7. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని చూద్దాం. If you look at that chapter, ఆ యొక్క అధ్యాయాన్ని చూసినట్లయితే there we see that God is giving a vision to prophet Samuel, the prophet Nathan. నాతానికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని ఇక్కడ మనం చూస్తాం. And what happens there? అక్కడ ఏం జరిగిందంటే Nathan, after receiving that message from the Lord, goes to David. నాతాను దేవుడి వద్ద నుండి వర్తమానాన్ని తీసుకున్న తర్వాత దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. And he says, "You're going to build a temple of the Lord." ప్రభు యొక్క మందిరాన్ని నువ్వు నిర్మించబోతున్నావు అని చెప్పాడు. Look at verse 2. రెండవ వచనం చూడండి. నేను దేవదారు రాముతో కట్టిన నగరీని వాసము చేయించుండగా దేవుని మనసును డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమని. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లను యెహోవా నీకు ఆజ్ఞయించినదేమనగా. Okay, you could stop there, sister. Thank you. Now, if you look at what is happening here in chapter 7, 7వ అధ్యాయంలో జరుగుతున్న విషయాలపై దృష్టి ఉంచండి. David has a desire. దావీదుకి ఒక కోరిక ఉన్నది. He says, "I am living in this tent. I am living in this palace, but God is living in this tent. I want to build a temple for the Lord." నేనైతే ఈ అంతఃపురంలో జీవిస్తున్నాను కానీ దేవుడైతే గుడారంలో ఉన్నాడు కనుక ఆయన కోసం ఒక మందిరాన్ని నిర్మించాలి. And I have a desire to build a temple for the Lord. దేవుని కోసం ఈ మందిరం నిర్మించాలనేటువంటి ఆశ నాలో ఉన్నది. And Nathan says, "Go ahead, build a temple for the Lord." ఇప్పుడు నాతాను ఏం చెప్తున్నాడంటే, అవును వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టు. But verse 4, that very night the word of the Lord came to Nathan. అయితే 4వ వచనం చూస్తే దేవుని యొక్క వాక్కు నాతాను దగ్గరకు వచ్చింది. What is God saying there? అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? You, David will not build the temple. His son Solomon will build the temple. దేవుడు ఏం చెప్తున్నాడు? దావీదు కాదు మందిరాన్ని కట్టేది, ఆయన కుమారుడు ఈ మందిరాన్ని కడతాడని చెప్తున్నాడు. You know, that is where Nathan got into big trouble. అప్పుడే నాతాను కొంచెం సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. He already gave permission to David to build the temple. ఆ దావీదుకు అప్పటికే నువ్వు మందిరం కట్టమని అనుమతి ఇచ్చేశాడు. Now he has to swallow the words he spoke again. కాబట్టి ఇప్పుడు తను ఏ మాటలైతే బయటికి పంపించాడో వాటిని తిరిగి తనలోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. You can swallow a big watermelon, మనం ఒక పెద్ద పుచ్చకాయని తినేసేయొచ్చు, but you cannot sometimes swallow the words you have spoken. నువ్వే మాటలైతే చెప్పావో వాటిని తిరిగి తీసుకోవడం అనేది కష్టతరమైన It విషయం. takes humility. అలా చేయాలంటే చాలా తగ్గింపు అవసరం. But Nathan was ready for that. కానీ అది చేయడానికి నాతాను మాత్రం సిద్ధపాటు కలిగి ఉన్నాడు. Verse 17. 17వ వచనం. 2 Samuel chapter 7 verse 17. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదుకు వర్తమానం తెలియజేశాడు. Nathan goes once again to David and corrects himself, saying, "Yes, I gave you permission, but the Lord said you're not going to build the temple," and he corrects himself. That's why he's the correctable Nathan. నాతాను మరొకసారి దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు, అవును నేను నీకు అనుమతించాను కానీ దేవుడు అలా కాదు ఇలా చేయమని చెప్పాడు కనుక నీవు కాదు నీ కుమారుడు చేయాలని చెప్పేసి మరొకసారి దావీదును సరి చేస్తూ ఉన్నాడు. That's something you must remember. దీన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. God wants you to be correctable and moldable. కాబట్టి దేవుడు నిన్ను సరి చేయాలని ఆయన అనుకున్న రీతిగా నిన్ను నిర్మించాలని అనుకుంటున్నాడు. Not only when you come into Bible college, but till the end of your life and ministry. నువ్వేదో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే అనుకోబాకండి, నువ్వు పరిచయంలో నీ జీవితం అంతం వరకు కూడా దేవుడిని మలుస్తూనే ఉంటాడు. The man who has preached the gospel to the most number of people in our generation is Billy Graham. ఈ దినాల్లో మన మధ్య అనేక వేల కొలది మంది ప్రజలకు దేవుని సువార్తను ప్రకటిస్తున్న వ్యక్తి బిల్లీ గ్రాహం.
గ్రహం గారు He preached in New York City and they had meetings for 16 weeks. న్యూయార్క్ సిటీ అనేటువంటి ప్రాంతంలో 16 వారాలు అక్కడ మీటింగ్స్ We జరిగాయి. know of 3-day conventions, Friday, Saturday, Sunday. కాబట్టి శుక్ర శని ఆదివారం 3 రోజులు జరిగేటువంటి మీటింగ్స్ గురించి మనం విన్నాం. Billy Graham preached in New York City, one of the greatest cities in the world, for 16 weeks every day. ప్రపంచంలోని గొప్ప సిటీ న్యూయార్క్ సిటీలో 16 వారాలు ఆయన బోధించారు. A great revival. అక్కడ గొప్ప ఉజ్జీవం వచ్చింది. He traveled to many countries in the world and preached the gospel. అదే ఈ ప్రపంచంలో అనేక దేశాలకు పోయి దేవుని సువార్తను ప్రకటించారు. He preached in Korea, in Seoul. సియోల్లో కొరియాలో ఆయన ఒకసారి ప్రసంగించారు. The crowd was so huge, he had to take a helicopter to see the whole congregation. He saw the people and he wept before he preached the gospel to them. అక్కడ అనేక మంది ప్రజలు కూడుకున్నప్పుడు వాళ్ళు చూడడానికి హెలికాప్టర్ లో ప్రయాణం చేసి అక్కడ ఉన్న ప్రజలందరూ చూడడం జరిగింది. వారికి ప్రసంగించడానికి ముందు తను ఏడ్చి ఆ తర్వాత ప్రసంగించాడు. And this Billy Graham, at the end of his life, ఈ బిల్లీ గ్రాహం గారు తన జీవితాంతంలో చేస్తున్న పని he writes like this in his autobiography, just as I am. అయితే ఆయన తన యొక్క జీవిత చరిత్ర గురించి తను రాసుకుంటూ నేనేమై ఉన్నానో అది ఇప్పుడు అలాగే You ఉన్నాను. know what he writes in his autobiography? ఆయన ఏం రాస్తున్నాడు తెలుసా? He says, I have made many mistakes. నేను చాలా తప్పులను చేశాను. I will do things differently if I started all over again. నేను కనుక మరలా చేయడం ప్రారంభించినది మరలా అలా జరగవచ్చు. He was open for correction at the end of his ministry as well. అనగా ఆయన పరిచయం ముగింపు దశలో కూడా ఇంకా తను సరి చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. He was like Nathan. Nathan corrected himself when the Lord told him, go back and tell David, you're not the one who's going to build the temple. Nathan was willing to correct himself. ఇక్కడ నాతాను ఏ విధంగా అయితే తను తాను సరి చేసుకున్నాడు, దేవుడు చెప్పినప్పుడు దావీదు మహారాజుకు అప్పుడు అనుమతించాడు కనుక లేదు లేదు దేవుడు ఇలా చేయమని సరి చేసుకొని సరి చేసే పని ఆయన చేశాడు. If you're not willing, open to correction, మనం కనుక సరి చేయబడటానికి అనుమతించకపోయినట్లయితే basically you're a proud person. అప్పుడు మనం ప్రాముఖ్యంగా అతిశయం కలిగిన వ్యక్తిగా ఉండిపోతాం. We saw that aspect of Dhoni in the first part of this cricket World Cup. ఈ వరల్డ్ కప్ లో ధోని గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే Everybody knows, even a guy who doesn't know cricket also knows that Piyush Chawla should not have been in the Indian team. పీయూష్ చావ్లా అనేటువంటి భారతదేశ ఈ టీంలో ఉండేవాడు కాదు. అది అందరూ క్రికెట్ ఆడేవాళ్ళు అందరికి ఇలాంటి క్రికెట్ తెలియదు, చాలా మంది కూడా ఆ విషయం తెలుసు. Because of Dhoni's recommendation, he was in the team. అయితే ధోని రికమెండ్ చేశారు కాబట్టి ఆయన టీంలో ఉన్నారు. And the second thing is, everybody knows he should not be in the playing 11. Playing 11, the number 11. అలాగనే ఈ ఆట ఆడేటువంటి 11 మందిలో కూడా అక్కడ ఉండడానికి అవకాశం లేదు. But Dhoni was stubborn in having him in the playing 11 ahead of Ashwin, the other off spinner, who was a very good bowler. అలాగనే అశ్విన్ అనేటువంటి వాడు మంచి బౌలర్, కానీ ఆయన పెట్టకుండా ఇతన్నే ఆటలో తీసుకోవడం జరిగింది. For the first 4 or 5 matches, Dhoni was not open for correction. He was stubbornly holding on to his view that Chawla should play ahead of Ashwin. అయితే ధోని ఎలా ఉన్నాడంటే చాలా కఠినంగా ఉన్నాడు. ఏది ఏమన్నా కానీ చావ్లానే టీంలో ఆడాలి అనుకున్నాడు. తను తాను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. And finally he gave up. అయితే చివరికి తను అనుమతించాల్సి వచ్చింది. Nathan was not like that. Nathan was open for correction. In fact, we all know how he corrected David. We come to that. But before he corrected David, he was open for correction through a vision from the Lord. కానీ నాతాను ధోని వలె లేడు. ఆయన సరి చేసుకోవడానికి తను ఇష్టపడ్డాడు. ఆయన దావీదును సరి చేయడానికి ముందే దేవుడు చెప్పిన మాట బట్టి తను సరి చేసుకొని అక్కడికి వెళ్ళాడు. Correctable Nathan. Secondly, captivating Nathan. A man who attracts people with a wonderful presentation of truth. అయితే సత్యాన్ని ప్రకటించడాన్ని బట్టి ప్రజలను తన వైపు మళ్లించుకున్నటువంటి తత్వం కలిగిన వాడు. He goes to David. ఆయన దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి Look at 2 Samuel chapter 7. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూద్దాం. Verse 11. 11వ వచనాన్ని చూద్దాం. Verse 16. 16వ వచనం చూద్దాం. Now this is actually God's words to David. అయితే ఇవి దేవుడి యొద్ద నుండి దావీదు మహారాజుకు ఇవ్వబడుతున్న మాటలు. And Nathan is aware of that. అయితే నాతాను వాటిని గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. David, you want to build a house for me. ఆ దావీదు నీవు నా కొరకు ఒక నివాసం ఏర్పాటు చేయాలి. But I will build your house, David. కానీ నేను నీ యొక్క నివాసాన్ని కడతాను In దావీదు. your house there will be a man who rules Israel for time and eternity. అయితే ఇశ్రాయేలును నిత్యము పరిపాలించబోతున్న వాడు అక్కడ ఉంటాడు. There's a word play with the word house. David says, I will build a house, and God says, I will build your house. దావీదు చెప్తున్నాడు, దేవా
happening there? అక్కడ ఏం జరుగుతున్నది? Nathan begins a story. Yes. యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. Yes. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండేది. That's enough to say. In the same town there were two men. He begins that famous mutton biryani preparation story. కాబట్టి ఇక్కడ మటన్ బిర్యానీ ఎలా సిద్ధపరచాలి అలాగిన ఒక గాథ ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. What a wonderful story there was. కాబట్టి ఇది అంత అద్భుతమైనటువంటి సంగతి చూడండి. This man had to prepare mutton biryani. ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి మటన్ బిర్యానీ He సిద్ధపరచాలి. had lots of sheep and goat in his house. కాబట్టి తన యొక్క నివాసంలో చాలా గొర్రెలు మేకలు ఉన్నాయి తనకి. He went to a poor neighbor. అయితే ఈయనేం చేశాడంటే ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళాడు. He snatched his sheep అతని యొక్క గొర్రెను తీసేసుకున్నాడు. and he prepared mutton biryani out of that. ఇప్పుడు ఆ గొర్రెతో చేత మటన్ బిర్యానీ చేసేసాడు. David got so angry. ఈ దావీదు బాగా చాలా కోపం వచ్చింది. Who is that man? ఎవడు వాడు? I will take care of him. కాబట్టి వాడి సంగతి నేను చూస్తాను. Nathan had his hands in his pocket. అప్పటి వరకు నాతను తన చేతులు జేబులో Takes పెట్టుకున్నాడు. his hands out of his pocket. ఆ తన జేబులో నుండి చేతులు బయట తీశాడు. Yes, you are that man. ఆ వ్యక్తి నీవేం చెప్పాడు. You know, to communicate to David that he was actually an adulterer and murderer, he narrates a wonderful story. ఇప్పుడు దావీదు మహారాజు ఒక వ్యభిచారిగాను నరహంతకుడుగా కనపడుతున్నాడు. అలాంటి వ్యక్తి ముందు తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చక్కగా స్పష్టంగా చెప్పాడు. You know, when you go out to the world, నువ్వు మీకు లోకంలోకి వెళ్ళినప్పుడు you get the gospel. ఈ సువార్తను ప్రజలకు బోధించాలి. I want to challenge you from the life of Nathan. Work hard to communicate the gospel story attractively and captivatingly. కాబట్టి నా తాను జీవితంలో నుండి మిమ్మల్ని ప్రోత్సాహపరిచేదంటే మీరు బోధించేటువంటి బోధ ప్రజలను దేవుని యొద్దకు నడిపించేదిగా, ప్రజలను దేవుని యొద్దకు ఆకర్షించేదిగా ఉండాలి. Do you know what Paul writes in Titus chapter 2 and verse 10? తీతు 2:10 పౌలు గారు ఏం రాస్తున్నారు తెలుసా? Make the teaching about God our Savior attractive. కాబట్టి మన క్రీస్తుకి సంబంధించిన వార్త క్రీస్తు యొద్దకు ఆకర్షించుకునే విధంగా చెప్పండి. That's what he says in Titus chapter 2 verse 10. Make the teaching about God our Savior attractive. కాబట్టి తీతు 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ దేవుని యొక్క వార్త అనేది ఆకర్షించదగినది. The gospel is an old message. సువార్త అనేది చాలా కాలం నుండి ఉన్నటువంటిది, పాతది. The gospel story began in eternity past. ఈ యొక్క సువార్త అనేది నిత్యత్వంలో నుండి ప్రారంభించబడింది. We keep preaching that year after year, month after month, day after day. కాబట్టి దానిని సంవత్సరం తర్వాత సంవత్సరం, నెల తర్వాత నెల, రోజు తర్వాత రోజు అని బోధిస్తూనే ఉన్నాం. But it can be wrapped around wonderful stories that happen around us. అయితే దాని చుట్టూ జరుగుతున్న అనేక వాటి వల్ల చుట్టబడినదిగా ఉన్నది. That's why we must watch what is happening in the world around us. కాబట్టి అందుకనే మన చుట్టూ ఏం జరుగుతుందో మన ప్రపంచాన్ని మనం చూడవలసిన వారమై We ఉన్నాం. cannot be like a frog hiding in a well. కాబట్టి ఒక నూతిలో కప్పలాగానే మనం ఉండటానికి వీల్లేదు. We must be aware of what is happening around. మన చుట్టూ ఏం జరుగుతుందో వాటి గురించి ఎరిగిన వారిగా ఉండాలి. I remember that September day, September 2nd, 2009, I went to Karunya University to preach God's word. 2009 సెప్టెంబర్ 2వ తారీఖు 2009వ సంవత్సరంలో నేను కారుణ్య క్యాంపస్ కార్యక్రమం జరిగింది. On that very day, Dr. YSR passed away. కాబట్టి నేను వెళ్ళినటువంటి అదే రోజున డాక్టర్ వైఎస్ఆర్ గారు చనిపోయారు. I had 7 minutes to preach the gospel to 7,000 students there in that university. అక్కడ ఉన్నటువంటి 7,000 మందికి 7 నిమిషాల్లో సువార్త ప్రకటించాల్సిన సమయం ఏర్పడింది. I preached a message about death, but I began with a gripping description of how that helicopter crashed and Dr. YSR lost his life, and the students were all eyes and all ears to that message which I preached. కాబట్టి ఆ రోజున నేను 7 నిమిషాలు ప్రసంగించాల్సి వచ్చింది. అయితే ఆ మరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ హెలికాప్టర్ ఏ విధంగా వెళ్ళి అది యాక్సిడెంట్ గురైందో ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులందరూ కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉన్నారు. Another time I was in Kavali jail preaching to the prisoners in the jail in Kavali in the coastal districts of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కోస్తా తీరంలో ఉన్నటువంటి కావలి అనే ప్రాంతంలో జైల్లో నేను ఈ విధంగా ప్రసంగిస్తున్నప్పుడు all these convicts were there, and I opened with a story with a quotation by one of the Telugu actors, and he had talked about the emptiness in his life, and I talked about Venkatesh, and he talked about the emptiness in his life despite all the success to his movies. I began with that story and then went on to the gospel message. అయితే వారి ముందు
ప్రసంగించేటప్పుడు మన యొక్క మూవీ స్టార్ అయిన వెంకటేష్ గురించి ఆయన సినిమాలు ఇన్ని చేసిన తర్వాత కూడా తన జీవితం ఉన్నటువంటి ఆ యొక్క లోతుల గురించి ఏదైతే మాట్లాడారో ఆ మాటలు చెప్పి ఆ తర్వాత వాళ్ళు సువార్త ప్రకటించారు. Even when I speak to young people of my generation, young people who are cricket crazy, I often go to cricket stories because from there I can connect with the gospel message. నేను ఎక్కువగా యవనస్తుల మధ్య పరిచయం చేస్తూ ఉంటాను కాబట్టి ఆ యవనస్తులకు ఏది ఇష్టం అంటే క్రికెట్ అనేది బాగా ఇష్టం కనుక నేను ఎప్పుడు క్రికెట్ కి సంబంధించి ఏం జరుగుతుందో ఆ విషయాలు తెలుసుకొని వాటి ద్వారా సువార్తను ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాను. That's how Nathan communicated God's word to David. అలాగే నాతాను కూడా దావీదు మహారాజుతో ఈ యొక్క దేవుని యొక్క మాటలను ఈ విధంగా తెలియజేశాడు. So captivating Nathan. కాబట్టి ఎదుటి వ్యక్తులను ఆకర్షించుకునే విధంగా ఉండాలి. Thirdly, he was the courageous Nathan. ఆ తర్వాత ఆయన ధైర్యం కలిగినటువంటి వ్యక్తిని లక్షణాన్ని చూస్తాం. Verse 9, 2 Samuel chapter 12 and verse 9. 2 సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనంలో ఆ లక్షణాన్ని మనం చూస్తాం. What does God's word say? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి Nathan looks at David and says, you have despised the word of the Lord. నీవు దేవుడి యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావు అని చెప్తున్నాడు. It's courage to say that. కాబట్టి ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యమో చూడండి. And it says, he also says in verse 9, look at that very carefully, you killed him. Do you see that in Telugu? David looks at Nathan looks at David and says, you killed him. అయితే ఇప్పుడు నాతాను దావీదు మహారాజు ముందు నిలబడి తెలుగు బైబిల్ ఆ విధంగా రాయబడింది. ఏమని చెప్తాను? నీవు అతను చంపితివి. You struck down Uriah the Hittite with a sword. ఆ ఉరియాని ఖడ్గము చేత నువ్వు చంపావు అని చెప్తున్నావు. Killed him with the sword of the Ammonites. You killed him. అయితే నువ్వు చెప్తున్నావు వేరే నీవే నీ ఖడ్గం తీసుకుని అతను చంపావు అని Who చెప్తున్నావు. killed Uriah? ఉరియాని అసలు చంపింది ఎవరు? He died in the battle, right? ఆయన యుద్ధరంగంలో చనిపోయాడు కదా. He was the fierce place where the battle was fierce and he got killed in the battle. ఎక్కడైతే యుద్ధం జరుగుతూ ఉన్నదో అక్కడ యుద్ధంలో పాల్గొంటూ ఆ యొక్క యుద్ధంలో అతను చనిపోవడం జరిగింది. Nathan could have said, yeah, I know he died in the battle and probably you were in an indirect way you were responsible for his murder. He could have put little bit of butter here and there. కాబట్టి అక్కడ అవును నాకు తెలుసు ఆయన యుద్ధరంగంలో చనిపోయాడు కానీ దానికి కొంచెం కారణం మాత్రం నువ్వే అని చెప్పేసి కొద్దిగా వెన్న పూసిన మాటలు చెప్పొచ్చు. No butter. కానీ ఇక్కడ వెన్న పూసిన మాట చెప్పట్లేదు. He says, you killed him. ఆయన ఎదురుగా వచ్చి ముఖాముఖ నీవే అతను You చనిపోయాడు. sent a letter and he took that letter. Joab the commander obeyed what was there in the letter. He put you in the place where the fighting was fierce and Uriah the Hittite was gone. కాబట్టి నీవు ఉత్తరం రాసి పంపించావు కాబట్టి ఆ ఉత్తరం తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి ఎక్కడైతే పెట్టాలని అక్కడ పెట్టాడు కనుక అక్కడ అతను చనిపోయాడు. You killed him. కాబట్టి నీవే చంపావు. Courageous Nathan. కాబట్టి నాతోను ధైర్యంగా మాట్లాడేవాడు. When we get the inspiration, we must not tell people what they want to hear, but what they must hear. కాబట్టి మనము నాతాను జీవితంలో నేర్చుకోవాల్సిందంటే ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని చెప్పడం కాదు, వారు ఏది వినాల్సి ఉందో దానిని చెప్పాలి. You go to a people and you know they are living in sin. నువ్వు వెళ్తున్నప్పుడు ప్రజలు వారు పాపంలో జీవిస్తూ ఉన్నారు. They are in adultery and they are in alcoholism. వారు వ్యభిచారంలోను త్రాగుబోతుతనంలోను ఉన్నారు. Listen to young people who are watching pornography. ఈ యవనస్తులు మీరు గమనించండి నగ్న చిత్రాలు చూస్తున్నారు. You listen to women, they are always gossiping and backbiting. నీవు స్త్రీలకు వెళ్ళినట్లయితే వారు ఎప్పుడు ఇతరుల గురించి ముచ్చటించుకోవడం ముందు పంపించి వెనక నెట్టేవారుగా ఉంటారు. Don't always preach messages. Jesus will wipe your tears. Jesus is waiting to bless you. Preach the message of repentance. కాబట్టి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నీ కన్నీటిని తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పే ప్రసంగం కాదు కానీ ఇదిగో మీరు పశ్చాత్తాపడండి అని చెప్పాలి. Be courageous. కాబట్టి ధైర్యం కలిగి బోధించాలి. Preach the word of God without any dilution. కాబట్టి దేవుని యొక్క వాక్యం పంచబడుకున్న ధైర్యంగా ఖచ్చితంగా బోధించాలి. Don't preach so that you prepare the foundation for the second invitation. కాబట్టి నువ్వు మరొకసారి పిలవాలి అనే ఉద్దేశంతో దానికి ఆధారమైన బోధన చేసి రావద్దు. Don't preach so that the people will want to come back to your church next Sunday and give you the tithe. Don't prepare the foundation for that. That is not your word. కాబట్టి ఈ రోజున ప్రసంగిస్తే మళ్ళా రెండో వారం వచ్చి వారు సంఘానికి వచ్చి వాళ్ళు కానుకలు ఇచ్చిపోవాలి అదే విధంగా ప్రసంగించడానికి వీల్లేదు. Don't be afraid of men. కాబట్టి నీ ముందున్న మనుషులను బట్టి భయపడవద్దు. All flesh is grass, the word of God says. ఆ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఈ యొక్క శరీరంతో నశించిపోయేవారే. Fear God and do his work sincerely. కాబట్టి దేవునికి భయపడు, ఆయన కార్యాలను ఖచ్చితంగా స్పష్టంగా Don't చేయి. be a coward when it comes to preaching God's word. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చినప్పుడు నీవు భయపడవలసిన అవసరం లేదు. Do not compromise on the uniqueness of Christ.
go around preaching Jesus, but Jesus is actually one of the good ways that we have. We have Rama, we have Krishna, we have Allah, we have so many good ways. Jesus is one of them. So I do believe in Jesus. My manager said. ఓకే, నేను ఇంత ముందు పని చేస్తున్నాను కాబట్టి మా మేనేజర్ గారు ఏం చేస్తారంటే కాఫీ బ్రేక్ టైంలో, అయ్యా నువ్వు నువ్వు అన్ని ప్రాంతాలు వెళ్ళి కూడా యేసు ప్రభు అని గురించి ప్రకటిస్తున్నావు సంగతి నాకు తెలుసు, కానీ కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, లేకుంటే అల్లా ఉన్నారు, వీళ్ళందరూ కూడా వారిలో యేసు ప్రభు అందరూ కూడా సేమే అని చెప్పాను అన్నాడు. I had a choice before me. కాబట్టి ఇప్పుడు నా ముందు అవకాశం ఉన్నది. I could have had coffee silently and nodded my head. కాబట్టి అందులో తలదోచకుండా నా కాఫీ నేను తాగేసి వచ్చేసేయచ్చు, or I could have opened my mouth and told them the truth. అలా లేదంటే సత్యం నా నోరు తెలిసి సత్యాన్ని అతనికి You may తెలియదు. not be happy on hearing the truth, but that was also an option for me. కాబట్టి ఆ సత్యాన్ని నాకు చెప్పడం వల్ల అంత సమాధానకరం ఉండకపోవచ్చు, కానీ నా ముందు ఉన్నటువంటి అవకాశాలు ఇవ్వండి. I opened my mouth and said, నా నోరు తెరిచాను ఈ విధంగా చెప్పాను. Jesus said, I am the way, the truth, and the life. యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, జీవము అని చెప్పారు. So every person on this earth ఈ లోకంపై ఉన్నటువంటి ప్రతి వ్యక్తి has only 3 choices. ఆ వ్యక్తికి 3 అవకాశాలు ఉన్నాయి. They can call Jesus a liar. యేసు ప్రభువాన్ని అబద్ధికుడు అని చెప్పొచ్చు. They can call Jesus a madman. లేకుంటే యేసు ప్రభువాన్ని పిచ్చివాడు అని అనొచ్చు. Or they can call him the only way. లేకుంటే ఆయన ఒక్కడే మార్గం అని కూడా అనొచ్చు. You have no way you can call him just another good man. You have to either call him a liar or a madman or the way. Which choice is yours? కాబట్టి నేను కూడా ఒక మంచి వ్యక్తి అని చెప్పడానికి వీలేదు. అయితే నువ్వు అతను ఒక అబద్ధికుడు అని చెప్పాలి, లేదా పిచ్చివాడు అని చెప్పాలి, లేదంటే ఇతనే మార్గం అని చెప్పాలి. When I look at his life, I can't call him a liar. I can't call him a madman. I know he is the way. అయితే ఆయనను నేను అబద్ధికుడని పిలవలేను, అలాగే మోసగాడని పిలవలేను, కానీ ఈయనే మార్గం అని మాత్రం చెప్పగలను. That's why I live my life for him. అందుకనే ఆయన కోసం నేను That's జీవిస్తున్నాను. why I use my off to go and preach to others about Jesus. అందుకనే యేసు ప్రభువుని గురించి ఇతరులకు ప్రకటించడానికి నా జీవితంలో కంకణం కట్టుకున్నాను. I was able to be courageous through the power of the Holy Spirit during that break time in my company. నేను పనిచేస్తున్న ఆ కంపెనీలో ఆ బ్రేక్ టైంలో పరిశుద్ధాత్మ దేవుని వల్ల ధైర్యం కలిగి మాటలు చెప్పగలిగాను. Courageous Nathan. కాబట్టి నాతోను ధైర్యం కలిగినటువంటి వాడు. Let's keep on looking at the life of Nathan, and God is speaking to us. అయితే నాతోను జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా ఇంకా కొన్ని విషయాలు పరిశీలించుదాం. Fourthly, he is the complete Nathan. కాబట్టి ఇతను ఒక పరిపక్వమైనటువంటి ప్రవక్త. Look at what he does. ఆయన ఏం చేశాడో చూద్దాం. Nathan announces God's mercy for the repentant David. దావీదు మహారాజు పశ్చాత్తాపడాలని దేవుడి యొక్క వార్తను ఆయనకు తెలియజేశాడు. Look at 2 Samuel chapter 12 and verse 13. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. Chapter 12 verse 13. David said to Nathan, I have sinned against Yahweh. And Nathan said to David, Yahweh for his God forgives your sin. You are not to die. And yet because you have outraged Yahweh by doing this, the child that is brought to you is to die. 12:30-31 రెండు చదువు. పట్టణంలో ఉన్న వారిని బయటకు తెప్పించి రంపముల చేతను, పదును గల ఇనుప పనిముట్ల చేతను, ఇనుప గొడ్డళ్ల చేతను వారిని తుత్రీలుగా చేయించి వారిని ఇటుక అవలు వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నింటినీ అతడు ఇలాగు చేసెను. ఆ తర్వాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేముకు వచ్చిరి. Is it 12? 2 Samuel 12. నేను పాపం చేసిన 2 Samuel 12 and verse 13. 13 సారీ క్షమించాలి 13. నేను పాపం చేసిందని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపం పరిహరించెను. You know, when David confesses his sin, ఎప్పుడైతే దావీదు మహారాజు తన పాపాలను ఒప్పుకున్నాడో Nathan announces God's mercy to David. ఇప్పుడు నాతాను దేవుని యొక్క దయను దావీదు మహారాజు ప్రకటించాడు. He's a balanced person. కాబట్టి ఈయన అన్నిటిని కూడా సమాధానపరిచాడు వ్యక్తి. అన్ని విషయాలు Preaches the judgment of God, but also preaches the mercy of God. దేవుని యొక్క తీర్పును మాత్రం ప్రకటించే వ్యక్తి కాదు, కానీ దేవుని యొక్క దయను కూడా ప్రకటించే వ్యక్తి అయి ఉన్నాడు. We must be balanced. కాబట్టి మనము అన్ని విషయాలు కూడా తూనికలో వ్యక్తి వారిగా ఉండాలి. We must be complete. కాబట్టి మనము పరిపక్వత చెందిన వ్యక్తులుగా I ఉండాలి. challenge you to preach the complete word of God when you go out from this Bible college. ఈ యొక్క బైబిల్ కాలేజీ నుండి బయటకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క సంపూర్ణ సువార్తను అందించాలి. Preach about the sovereignty of God. దేవుని యొక్క సర్వాధికారం గురించి ప్రకటించండి. Preach about human responsibility. అలాగే మనిషి యొక్క బాధ్యతల గురించి ప్రసంగించండి. Preach
సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్ బెంగళూరుకి నేను వెళ్ళాను. One of the faculty members challenged me. ఒక ఫ్యాకల్టీ మెంబర్ గారు ఈ విధంగా నా ముందు సవాల్ వేశారు. Make it your lifelong desire and dream to preach from every book of the Bible. కాబట్టి బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాలను కూడా ప్రసంగించడానికి నీ జీవితాన్ని సవాలుగా తీసుకోవాలి. That was in the back of my mind. కాబట్టి అది ఎప్పుడు నా మనసులో నిలిచిపోయి ఉంది. I came to Hyderabad. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు I started small group Bible studies. కాబట్టి అక్కడ నేను చిన్న గుంపులతో బైబిల్ స్టడీని I ప్రారంభించాను. take one book of the Bible and summarize its message in one hour Bible study. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని అంతా కూడా దాని సారాంశం అంతా తీసుకొని ఒక బైబిల్ స్టడీలో అదంతా చెప్పేవాడు. Use the name of the book as a short form for the message of the book. ఆ యొక్క పుస్తకం పేరు ఉపయోగించేవాడు, తర్వాత దానిలో ఉన్న సారాంశం అంతా కూడా కుదించి చెప్పేవాడు. For Daniel's message, I'll put it in DANIEL. ఆ డానియల్ మెసేజ్ ఉందనుకోండి, డానియల్ స్పెల్లింగ్ DANIEL అనే దానితో పెట్టి చెప్పేవాడు. Nehemiah, I will put it in Nehemiah spelling. అలాగే నెహెమ్యా అనే పుస్తకాలు తీసుకున్నప్పుడు నెహెమ్యా పేరులో ఉన్న స్పెల్లింగ్ గురించి చెప్పేవాడు. Earlier this month, by God's grace, I finished doing that for all the 39 books of the Old Testament. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు కూడా అదే రీతిలో చెప్పడం పూర్తి చేశారు. Why? ఎందుకు? All scripture is God-breathed, the word of God says. ఎందుకంటే అన్ని లేఖనాలు కూడా దేవుని ద్వారా చెప్పబడినటువంటి. All means all. కాబట్టి అన్ని అందరికీ అవసరం. It doesn't mean only your favorite passage, or it doesn't mean the passage which you want to preach in. All scripture means all scripture. కాబట్టి ఇది ఇక్కడ నీకు అవసరమైనది లేకుండా నీకు ఇష్టమైనది కాకుండా అన్ని లేఖనాలు కూడా అందరికీ అవసరం. All shades of doctrine. కాబట్టి అన్ని రకాల సిద్ధాంతములు కూడా, The love of God and the wrath of God. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉగ్రత. Now everything we need to preach in wholeness to our people, the people God will give us. కాబట్టి మన యొక్క ప్రజలకు దేవుడిచ్చిన ప్రతిదీ సమస్తము కూడా సంపూర్ణంగా బోధించాలి. Complete Nathan. కాబట్టి ఇక్కడ సంపూర్ణత కలిగినటువంటి నాతాలు. And now there is another aspect to Nathan's life. కాబట్టి నాతాను జీవితంలో మరొక కోణాన్ని మనం చూడొచ్చు. Probably we have not noticed this so much. కాబట్టి దీనిని మనం అంతగా గుర్తించి ఉండకపోవచ్చు. He is the callous Nathan, or a Nathan who is going down the hill, collapsing Nathan. He is not who he was once upon a time. కాబట్టి ఒకప్పుడు ఎలాగున్నాడు అలా కాకుండా ఇప్పుడు నిరుత్సాహంలోనికి కొన్ని నీరుగారిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి నాతాలుగా కూడా చూస్తాం. You say, Duke, why do you say that? నువ్వు ఒకవేళ అనొచ్చు, డ్యూక్ గారు ఎందుకు అంటున్నారు అట్లా ఆయన గురించి? Look at the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. Look at the word of God very carefully. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని Look పరిశీలించండి. at 1 Chronicles chapter 29 and verse 29. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 చూడండి. What does the Bible say? బైబిల్ ఏమైనా చెప్తుంది అక్కడ? మొదటి దినవృత్తాంతం 29. రాజైన దావీదుకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాజుకు మంత్రిని గూర్చి, పరాక్రమమును గూర్చి, అతనికి ఇశ్రాయేలీయులకు దేశముల రాజులన్నిటికీ వచ్చిన కాలములను గూర్చి, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి The story of King David was recorded by Nathan the prophet and other writers as well. కాబట్టి ఇక్కడ దావీదు దీర్ఘదర్శిగా ఆసాపును రచించిన శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజని హిజ్కియాను లేవీయులు కాకుండా. The story of David is recorded by Nathan the prophet. కాబట్టి ఇక్కడ దావీదు స్టోరీ అంతా కూడా నాతాను చేత రికార్డ్ చేయబడి ఉన్నది. So Nathan is writing the story of David. కాబట్టి దావీదు మహారాజు జీవిత చరిత్ర గురించి నాతాను రాస్తూ ఉన్నాడు. No big surprise, but look at 2 Chronicles chapter 9 and verse 29. రెండవ దినవృత్తాంతాలు 2 Chronicles chapter 9 and verse 29. 9వ అధ్యాయం 29వ వచనం. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథములను, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథములను, Who was among those who recorded the story of Solomon? సొలొమోను జీవిత చరిత్ర గురించి రాసిన వాళ్ళు ఉన్నది ఎవరు? Nathan. నాతానే. And the Bible says yes, from the first to last he recorded the story of Solomon. బైబిల్ ఏమని చెప్తుందంటే సొలొమోను యొక్క జీవితం మొదటి నుండి అంతం వరకు మొత్తాన్ని కూడా నాతాను రాశాడు అని బైబిల్ చెప్తుంది. So who was alive when Solomon went on that spree? Like Yusuf Batani goes on a 6-eating spree, and this guy Solomon went on wife marrying spree. Non-stop marrying wives, 1000 wives effectively, 700 plus 300. కాబట్టి ఇక్కడ 700 ప్లస్ 300 అని మొత్తం 1000 మందిని వివాహం చేసుకున్నాడు. ఒకరితో ఒకరిని ఆదుకుండా వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సొలొమోను. Who was alive during that time? అయితే ఆయన అవన్నీ చేస్తున్న కాలంలో బ్రతికి ఉన్న
అప్పుడు కూడా నాతాను జీవించే ఉన్నాడు. But I don't know. There is no record of him going to Solomon and confronting Solomon. కాబట్టి మరి సొలొమోను దగ్గర కూడా వెళ్ళి తన గురించి హెచ్చరించినటువంటి విషయాలు ఇక్కడ ఎక్కడ కూడా రాయబడి లేవు. You look at Ecclesiastes chapter 4. ప్రసంగి 4వ అధ్యాయం చూడండి, 9 and 10. 9-10 వచనాలు చూడండి. Solomon says that two are better than one. రెండిటికంటే ఒకటి మంచిది. If one falls down, the other will pick him up. ఒకసారి ఒక్కరి కంటే ఇద్దరు ఉంటే మంచిది, ఒకరు పడిపోతే మరొకరు లేపడానికి అవకాశం ఉంటుంది. Pity the man who falls down and has no one to pick him up. అయితే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు లేపేవాళ్ళు లేకపోవడం బాధాకరమైన విషయం. Bible scholars tell us that Solomon is talking about an absence of a third prophet in his kingdom. కాబట్టి తన యొక్క రాజ్యములో ఆ ప్రవక్త లేకపోవడం, లేకపోతే పడిపోయిన లేపే వ్యక్తి లేడు అనే దాన్ని బట్టి బాధపడుతున్నట్టు చూస్తాం. David had Nathan. దావీదుకైతే నాతాను ఉన్నాడు హెచ్చరించడానికి, లేపడానికి. Solomon had no one. కానీ సొలొమోను లేపడానికి ఎవరు లేరు. But Nathan was alive. కానీ అదే సమయంలో నాతాను జీవించే ఉన్నాడు. I don't know what went wrong, but Nathan never went to Solomon and corrected him when he went marrying many wives. కానీ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ సొలొమోను అనేక మందిని భార్యలుగా చేసుకునే సమయంలో కూడా నాతాను వెళ్ళి ఏ మాత్రం కూడా హెచ్చరించినట్లుగా కనబడదు. What Solomon did was against God's word. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా సొలొమోను ఏదైతే చేశాడో, Deuteronomy 17, 18, 19, the king of Israel should not multiply horses, should not multiply wives. God's word says. దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, అనగా అనేక మంది వివాహం చేసుకోవడం అనేది ఉన్నదని. So, what Solomon was doing was against God's word. సొలొమోను చేస్తున్నది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది. And all that Nathan did at that time of his life was just record that what he did, and he didn't do anything else beyond that. అయితే ఆ సమయంలో నాతాను చేస్తున్నది ఏంటంటే ఏమేమి జరిగిందో వాటన్నిటిని కేవలం రాసుకుంటూ ఉన్నాడు, అంతకు మించి ఏం చేయలేదు. I don't know. Did Nathan, who started off so brilliantly, did he go on a slide and then did he come to a point in his life, let others mind their business, I will mind my business? కాబట్టి ఒకప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండి అన్ని పనులు చూసుకున్నటువంటి వ్యక్తి అలాగే తన యొక్క జీవితంలో కిందకి దిగి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నాడు, నా పని నేను చూసుకున్నాడు, నాకెందుకు ఇతర విషయాలు He అనుకున్నాడు. started his ministry so wonderfully, ఆయన పరిచర్య ప్రారంభం అనేది అద్భుతంగా ఉన్నది. but slowly but surely, maybe, I don't know, he became a little cold Nathan. కాబట్టి కానీ నిదానంగా తను అనగా అదే ఒక ఆరిపోయినటువంటి స్థితిలోకి వచ్చింది. ఒకవేళ నిజంగా అది జరిగిందో లేదో నాకు తెలియదు, అలా కనబడుతుంది. Courageous Nathan one time, but cold Nathan now. ఒకప్పుడు ధైర్యం కలిగినటువంటి నాతాను ఇప్పుడైతే చల్లబడిన వ్యక్తిగా ఉన్నాడు. I hope that will not be your story. అయితే నీ యొక్క వృత్తాంతం అలా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. The Bible says బైబిల్ ఈ విధంగా చెప్తుంది. 3 times in the book of Leviticus. లేవి కాండములో 3 సార్లు ఈ విధంగా చెప్పబడింది. Leviticus chapter 6, 6వ అధ్యాయము verses 9, 9వ వచనం, verses 12, 12వ వచనం, verses 13, 13వ వచనం, 3 times. 3 సార్లు The Bible says the fire in the altar should always keep burning. ఆ దేవుని యొక్క బలిపీఠం పైన ఉన్నటువంటి అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. The fire in the altar should always be burning. ఇదిగో ఈ యొక్క ఆల్టర్ పైన ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉండాలి. The fire in the altar of your life కాబట్టి నీ జీవితం అనే బలిపీఠము పైన should always be burning. అది ఎప్పుడు మండుతూనే ఉండాలి. Not just few months after you graduate from Bible college. బైబిల్ కాలేజీ నుండి పట్టభద్రులైన కొన్ని నెలల వరకు కాదు. Not just for few years in your ministry. లేకపోతే నీ పరిచయం కొన్ని సంవత్సరాలు కాదు. Not just when you get around 100-200 people and they all give you a tithe and your family is settled and your financial needs are met. Not just till that time. లేకపోతే 100 మంది 200 మంది సంపాదించి వాళ్ళందరూ కూడా కానుకలన్నీ కూడా తీసుకెళ్తున్నట్ట దశ భాగాలు ఇస్తున్నారు, నీ ఫ్యామిలీ సెటిల్ అయింది, అప్పటి వరకు కాదు. Till the end. నీ జీవితాంతం వరకు, Till the return of Jesus. యేసు ప్రభువు తిరిగి వచ్చే వరకు. Till your heart stops beating. కాబట్టి నీ యొక్క హృదయం మండుతూనే ఉండాలి. The Bible says బైబిల్ ఈ విధంగా చెప్తుంది. 2 times. 3 సార్లు You study Matthew's gospel. మత్తయి సువార్తను చదివినట్లయితే 2 times. 2 సార్లు Matthew 10:22 మత్తయి సువార్త 10:22 వచనం, and Matthew 24 and 13. మత్తయి సువార్త 22:13. It is recorded 2 times in Matthew's gospel. So I think Jesus mentioned this twice. What is it? He who endures till the end will be saved. కాబట్టి మత్తయి సువార్త 2 మార్లు చెప్పబడిందంటే యేసు ప్రభువు చెప్తున్నారు, నీ జీవితాంతం వరకు నువ్వు మండుతూనే ఉండాలి. Till the end, he who endures till the end will be saved. కాబట్టి నీవు ఇంత రక్షించబడకు, నువ్వు అంతమంది వరకు కూడా వాటిని చేస్తున్నా, లేదంటే ఆయన వచ్చే వరకు అది చేయాలి.
అంతము వరకు, till the return of Jesus. యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే వరకు Do the work that God has given you. దేవుడు నీకు ఏ వాక్కునిచ్చాడో ఆ పని చేయి. Complete the work God has given you. దేవుడిచ్చినటువంటి వాక్యపు పనిని పూర్తి చేయి. God sent you into this world. దేవుడు ఈ లోకములోకి నిన్ను పంపించాడు. With a job, with a purpose, with a goal. దేవుడు ఒక ఉద్దేశంతో, గురితో, పనితో, లక్ష్యంతో నిన్ను పంపించాడు. Till the end. చివరి వరకు Give yourself to that task. కాబట్టి ఏ పని నీకు అప్పగించాడో ఆ పని కోసం నిన్ను అప్పగించుకో. Don't give up. కాబట్టి విడిచిపెట్టద్దు. Don't get distracted. ఎట్టి పనిలో వాడు నీ దృష్టిని మరల్చుకోవద్దు. Keep going. కాబట్టి చేస్తూనే ఉండు. The man who was on fire during David's time, I don't know, it looks like during Solomon's time, that fire died down in Nathan's life. దావీదు మహారాజు సమయంలో వెలుగును మండినటువంటి వ్యక్తి సొలొమోను సమయంలోకి వచ్చేసరికి చల్లబడిన స్థితిలో. What happened to Nathan need not happen to you. కాబట్టి నాతోని జీవితంలో ఏం జరిగిందో నీ జీవితంలో జరగటానికి వీలు. I want you to close your eyes with me right now. ఈ సమయంలో నాతో పాటు మీరు కూడా కళ్ళు మూయండి. How many of you will say, ఎంతమంది చెప్తారు? till the return of Jesus, యేసు ప్రభు వారు తిరిగి వచ్చేవారు, till there is breath in my nostrils, లేదా నా యొక్క శ్వాస పోయే వరకు I will fully give myself to the work that God has called me. దేవుడు ఏ వాక్కు చేత పిలిచి ఏ పని నాకు అప్పగించాడు దాని కొరకు చివరి వరకు నిలబడతాను. Can you just raise your hand? అలాగ నువ్వు నిలబడతాను అన్న వ్యక్తి Till the return of Jesus, యేసు ప్రభు వారు తిరిగి వచ్చే వరకు, till there is breath in my nostrils, లేకుంటే మన నాసికలను ఉన్నటువంటి శ్వాస పోయే వరకు, without holding back, I will be busy with the work that Jesus has given me. యేసు ప్రభు వారైతే ఏ వాక్కు ఏ పనిని నాకు ఇచ్చాడో ఆ పనిలోనే కొనసాగుతాను, వెనుకంజ వేయను. So make that commitment right now. ఇప్పుడే ఈ నిర్ణయాన్ని నువ్వు తీసుకొని ఈ యొక్క సమర్పణ చేసుకో. Raise up, those of you raise your hand, raise up. కాబట్టి దయచేసి చేతులు పైకెత్తండి. As a mark that you are rededicating your life to completing the task that God is giving you and be faithful till the end. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని పట్టుకొని నమ్మకముగా నీ జీవితాంతం వరకు దాన్ని కొనసాగిస్తానని తీర్మానాన్ని దినాలు చేసుకో. So make a decision right now. ఇప్పుడే తీర్మానం చేయి. Till the end. చివరి వరకు, Till the end. చివరి వరకు You will be faithful. నమ్మకస్తులుగా ఉంటానని. You will not leave halfway. ఈ మధ్యలో విడిచిపెట్టను. You will not leave the team like Demas left the Paul's ministry team halfway. Demas left Paul. పౌలు గారిని వెంబడిస్తూ దేమా ఎలాగైతే మధ్యలో విడిచిపెట్టి వచ్చాడు అలాగే విడిచిపెట్టను అనే నిర్ణయం తీసుకో. You will stay on. కాబట్టి నిలిచి ఉంటాను. Make a commitment right now. ఇప్పుడే తీర్మానం చేయి. You will be faithful till the end. అలాగనే చివరి వరకు నమ్మకముగా కొనసాగు. And on that day, అయితే ఆ దినాన అప్పుడున్నట్లయితే దేవుడు అప్పుడు నీతో చెప్తాడు, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసురాలా. Well done, good and faithful servant. నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. Come and enjoy my rest. ఇప్పుడు నాకున్నటువంటి విశ్రాంతిని సమాధానం మీరు అనుభవించండి. He's looking for your faithfulness. That's what will count at the end. కాబట్టి నీ నమ్మకత్వం కోసం ఆయన చూస్తున్నాడు. అదే చివరి దినాల లెక్కలో How famous you are. Not how famous you are. నువ్వు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులుగా గావిస్తావనేది కదా ఆయనకు ముఖ్యం. Sometimes you may be famous and he might tell you, I never knew you. కొన్నిసార్లు నువ్వు బాగా ఫేమస్, అందరికి బాగా తెలిసిన వ్యక్తి అవి ఉండొచ్చు. You might say like the people we read about in Matthew chapter 7, Lord, we were very famous. We did miracles in your name. We did that in your name. We did this in your name. Jesus will say, I never knew you. They were talking about their fame, but Jesus said, I never knew you. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వారి విధంగా చెప్తున్నారు, ప్రభువా నీ నామములో అద్భుతాలు చేశాం, దయ్యాలను వెళ్ళగొట్టాం, మేము తెలియదనంటే మీ ఎవరో నాకు తెలియదు. The day of judgment, your fame will not count, but your faithfulness will count. కాబట్టి తీర్పు దినాన నీకున్నటువంటి పేరు అక్కడ పనికిరాదు, నీ నమ్మకత్వమే పనికి వస్తుంది. Whatever work God has given you, అయితే దేవుడు ఏ పని నీకు అప్పగించాడు, to be a prophet to the nations, నీవు ఈ లోకానికి ప్రవక్తగా ఉంటావా, you will fulfill that. దాన్ని నువ్వు జరిగించాల్సింది. Say, Lord, I'm committing that. Committing myself. ప్రభువా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. Whatever comes between that commitment and its execution, I will remove it. అంటే ఈ యొక్క తీర్మానం చేయగా నీకు నాకు మధ్య మరి ఏ ఆటంకం వచ్చినప్పుడు దాన్ని తొలగించండి. It could be a relationship. సంబంధాల వల్ల వచ్చేది ఆటంకం కావచ్చు. Maybe you are interested in someone who is not having a heart for ministry when it comes to marriage. ఒకళ్ళు వివాహం చేసుకోవడానికి వచ్చేటప్పుడు పరిచర్య చేయాలనేటువంటి ఆశ లేనటువంటి వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవచ్చు. Break that. కాబట్టి అలాంటి ఉంటే విరగొట్టేసేయాలి. Marry a person who doesn't have a heart for ministry, you will not be in the ministry. నువ్వు కనుక పరిచర్య చేయాలని మనసు లేని వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే నువ్వు
obstacle so that you can be faithful till the end. అందుకనే నీ ముందున్న ప్రతి ఆటంకాన్ని కూడా ప్రక్కన పెట్టేటండి. అప్పుడే నువ్వు చివరి వరకు నమ్మదగిన వ్యక్తిగా ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Gracious Heavenly Father, పరలోకమందున కృప కలిగిన తండ్రి, thank you for your word this morning. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు. Thank you for challenging us from the character of Prophet Nathan. నాతాను జీవితంలో నుండి మాకు విసిరిన సవాలును బట్టి మీకు వందనాలు. Lord, we need to be Nathan in our life in some ways. తండ్రి నాయన, ఇదిగో మా జీవితంలో నా ప్రభు నాతాను వలె కొనసాగుతూ కృప దయచేయండి. Help us to be open for correction from your end. ఆయా చివరి వరకు కూడా మమ్మల్ని మేము సరి చేసుకునే మనస్తత్వం కలిగినటువంటి సహాయం చేయండి. Help us to be courageous like Nathan, O Lord. నాతాను వలె ధైర్యం కలిగి పనిచేసే వారు Help us to సహాయం be చేయండి. creative when it comes to communication like Nathan, Lord. తండ్రి నాతాను వలె ఇతరులతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మేము కూడా సృజనాత్మకత కలిగి ప్రకటించే వారు ఉన్నట్లు సహాయం చేయండి. But at the same time, Lord, అదే సమయంలో తండ్రి Lord, help us not to become cold as we get old. అయా మేము వృద్ధులం అయ్యినప్పుడు నా ప్రభా నీరసించిన చల్లారిన స్థితిలోనికి వెళ్ళకుండా సహాయం చేయండి. Help us to have the anointing. నీ అభిషేకము నిత్యము నిలిచినట్లు Help సహాయం us to చేయండి. have the fire in our heart. మా హృదయాల్లో ఆ మంటను కలిగి ఉండడానికి Till సహాయం the end, Lord, చివరి వరకు నాయన give us grace. నీ కృపను అనుగ్రహించండి. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.